హాయ్ హలో నమస్తే. నిన్న ఒకసారి నాకు ఫోన్ చేశారు. కొద్దిగా కొద్దిగా పెద్దాయన అంటే మరీ టాప్ లీడర్ ఏం కాదు, కానీ టాప్ లీడర్కి యాక్సెస్ ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకుడు నాకు ఫోన్ చేశాడు. బీజేపీ లీడర్ నాకు గతంలో తెలుసు. నాకు సారు ఎందుకు చెప్పాను కదా, చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీలు నాకు పరిచయం ఉన్నారు. చాలామంది వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకసారి ఫోన్ చేశాడు నాకు, రమేష్ నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకో అన్నాడు. నీ వీడియోలు చూస్తుంటాను రెగ్యులర్గా, నువ్వు బీజేపీతో పొత్తులోకి వెళ్ళు అని అన్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఇది నేషనల్ పార్టీ, మనది రిజిస్టర్డ్ పార్టీ కాదు. నేను చెప్పాను సార్, మాది రిజిస్టర్డ్ పార్టీ కాదు. బహుశా మీరు వీడియోలు చూస్తున్నట్టున్నారు. ఇది పార్టీ, పొలిటికల్ పార్టీకి ఇంకా మేము ఎమర్జ్ చేయలేదు. అసలు ఆ థాట్ ఉందిలే కానీ, బట్ నాకు అనుమానం ఉంది. మా కార్యకర్తలు వీళ్ళందరికీ ఏమో అనుమానం లేదు. నువ్వు పెట్టాల్సిందని, నువ్వు పార్టీ పెట్టాల్సిందని వీళ్ళు మా వాళ్ళు అంటున్నారు. కానీ నేను ఎక్కడో సస్పెక్టివ్గా ఉన్నా. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఓడగొట్టారండి, మన దగ్గర డబ్బులు కూడా లేవు, మనమేం పెడతాం. ఇది ఇట్లా నా మైండ్ సెట్ అలా ఉండేది. ఓకే, ఏదో మన హక్కులు, ఫండమెంటల్ హక్కుల గురించి మాట్లాడుకుందాం అని యాంగిల్లో నేనున్నాను. బట్ మా వాళ్ళు గట్టిగా లేదు, పెడదాం అంటున్నారు. సరే, అల్టిమేట్గా ప్రజలు ఏం కోరుకున్నది అది మనం చేయాలి. ఫాలోవర్స్ ఏం చెప్తే అది చేయాలి మనం. ఓకే, నా నిర్ణయం ఏమి ఉండదు. సో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత చూద్దాం. ఇది పొలిటికల్ పార్టీ అని పక్కన పెడితే ఫస్ట్ నాకు ఇలా ఒక బీజేపీ అన్న ఫోన్ చేశాడు నాకు. ఓకే, నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకో రమేష్, మాయావతి పెట్టుకుంది కదా 1995 నుంచి మాయావతి బ్రాహ్మిన్స్తో పొత్తు పెట్టుకుంది. సో నువ్వు పొత్తు పెట్టుకో, మీ ఇంట్లో కూడా బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా, పొత్తు పెట్టుకో అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆజాద్ చంద్రశేఖర్ ఉన్నాడు కదా, ఆజాద్ చంద్రశేఖర్కి వెనక బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఉంది, మందకృష్ణ మాదిక్కి వెనక బీజేపీ సపోర్ట్ ఉంది. సో వీళ్ళందరికీ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నీకు కూడా సపోర్ట్ చేస్తారు. సో నువ్వు పొత్తు పెట్టుకో బీజేపీతో అన్నాడు అనమాట. ఓకే, సో బట్ నేను మా అన్నగా చెప్పింది ఏంటంటే, నేను బీజేపీతో పొత్తులోకి వస్తే మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, ఇద్దరికి ఉపయోగం ఉండదు. ఎందుకు? బీజేపీ పొత్తులో వస్తే నేను ఒక్కడిని వస్తా, నాతో పాటు మైనారిటీస్ వస్తారా, దళితులు వస్తారా, ఆదివాసీలు వస్తారా, రిజర్వేషన్స్ కావాలనుకునే వాళ్ళు వస్తారా? ఓకే, నేనేం మాట్లాడుతున్నాను రోజు? రిజర్వేషన్లు, మైనారిటీ హక్కులు, క్రిస్టియన్సు, పాస్టర్లు, వాళ్ళ సర్టిఫికేట్లు, ఇవన్నీ మాట్లాడుతున్నా. నేను వచ్చి ఇప్పుడు బీజేపీలో చేరితే వాళ్ళు నాతో పాటు వస్తారా? రారు కదా. నేను ఒక్కడిని వస్తే ఏం లాభం? బీజేపీకి లాభం లేదు. నేను అదే చెప్పానా, లాభం లేదన్నా. నేను రావటం వల్ల మీకు ఉపయోగం ఉండదు. నేను బీజేపీలోకి రావటం వల్ల ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు. నేను అపోనెంట్గా ఉంటే మీకు ఉపయోగం, నాకు ఉపయోగం. నేను అదే చెప్పింది సార్కి, నేను మీకు అపోనెంట్గా ఉండటమే బెటరు. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు ఫ్రెండ్స్ లేరన్నా ప్రస్తుతానికి. సరే, ఆంధ్రప్రదేశ్లో మీకు ఎనిమీస్ లేరు, అపోనెంట్స్. ఎనిమీస్ ఎవరంటే రాజకీయాల్లో మనకి ఎవరు ఎనిమీస్ ఉంటారు. ఓకే, అందరూ అపోనెంట్స్. అదే మాట్లాడుతున్నాను చెప్తున్నాను కదా. అండ్ అసలు మీకు తెలిసే లేదో, నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనండి. మీకు తెలియదు అంతర్గతంగా. చూడండి, నరేంద్ర మోడీ గారు మమతా బెనర్జీకి సంబంధించిన 20 మంది ఎంపీలని కొనేశాడు. ఓకే, సమాజ్వాదీ పార్టీని కొనేసాను బెదిరించాడు, శివసేనని కొలాప్స్ చేశాడు, ఎన్సీపీని కొలాప్స్ చేశాడు, కాంగ్రెస్ నుంచి ఆ క్యాంపెయిన్ అని పట్టుకున్నాడా? 30 మంది ఎంపీలు ఉంటే 20 మందిని కొనేశాడు మమతా బెనర్జీది. 10 మంది ఎంపీలు ఉంటే ఎన్సీపీ నుంచి 6 తీసేసుకున్నాడు. శివసేన నుంచి ఉందే 5, 7, 8 ఉంటే అలలో 4 తీసేసుకున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉందే రాజ్యసభకి 8, 9 ఉంటే 4 పోయారు. అతను తీసుకెళ్ళాడు కదా, 4 తీసుకొని పోయాడు ఒక అతను. ఓకే, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్ వీటన్నిటిని తీసుకెళ్ళాడు. కానీ 99 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ నుంచి ఒక్కనన్ను తీసుకున్నాడా? మొన్న నరేంద్ర మోడీ గారు అనుకుంటే డబ్బులు పెట్టి కనీసం 30-40 మందిని కొనేయగలడు కాంగ్రెస్ నుంచి. కొనలేదు. ఎందుకు కొనలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్లో వెళ్తున్నారు. ఏంటంటే ఈ దేశంలో ఉంటే బీజేపీ, కాంగ్రెస్ అని ఉండాలి, అమెరికాలో డెమోక్రటిక్స్, రిపబ్లిక్స్ లాగా 2 పార్టీలు ఉండాలి వెళ్తున్నారేమో నా అనుమానం. వీళ్ళు అందుకని రీజనల్ పార్టీస్ని కొలాప్స్ చేస్తున్నారేమో వీళ్ళిద్దరు కలిసి, రాహుల్ గాంధీ, మోడీ కలిసి. నాకు ఎక్కడో అనుమానం ఉంది. ఓకే, అదే దీని ఎంతని బట్టి. సార్ నేనేమన్నానంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీలోకి పొత్తులోకి వస్తే వాళ్ళకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఓకే, మాకు ఒక ఎజెండా ఉంది, మాకు ఫండమెంటల్ రైట్స్, వీళ్ళ మైనారిటీ హక్కులు
రిజర్వేషన్ సిస్టము, పేదలు, బడుగు బలహీన వర్గాలు కావాల్సిన దీని గురించి మాకు ఏమైనప్పుడు మీ దగ్గరికి వస్తే నా వల్ల ఉపయోగం ఉండదు. ప్రజలు రారు నాతో పాటు. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. నేను అదే అన్నకి చెప్పాను, దేర్ ఇస్ నో పాయింట్ అని. మీతో వస్తే దేర్ ఇస్ నో పాయింట్ అని. సో నేను అపోనెంట్గా ఉంటే మీకు ఉపయోగం. ఎందుకు ప్రస్తుతానికి మీకు అపోనెంట్ లేడు, నేను ఒక్కనే. సో ఎవరో ఒకరు ఎమర్జ్ అవుతారు. చంద్రబాబు నాయుడిని ఎడితే వాళ్ళు వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటైతే చంద్రబాబు నాయుడు అపోనెంట్ అవుతాడు అప్పుడు. లేదంటే జగన్ వాళ్ళ ముగ్గురు ఎలియన్స్లోకి వెళ్తే ఎన్నికల టయానికి జగన్ వస్తే జగన్ అవుతాడు అపోనెంట్ ఇప్పుడు. సో వాళ్ళు వచ్చేంత వరకు నేనే కదా అపోనెంట్ని. సో కాబట్టి అపోనెంట్గా ఉంటేనే బీజేపీకి లాభం, నాకు లాభం, మా ఇద్దరికి లాభం అంటే కలిస్తే లాభం లేదని అన్నగా చెప్పిన. సరే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాయావతి చేరలేదా ఈయన పేరంటే ఆజాద్ చంద్రశేఖర్కి మేమే సపోర్ట్ చేసాం, మందకృష్ణ మాదికి మేమే సపోర్ట్ చేసాము. కాబట్టి మీరు కూడా చేరు అంటే ఈ ఐడియాలజీ వల్ల వాళ్ళకి లాభం, కానీ వాళ్ళ కొలాప్స్ని చూసుకుని వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురు కొలాప్స్ అయిపోయారు. ఓకే, మాయావతి కాంచీరామ్ పార్టీ పెట్టినప్పుడు ఒక ఊపారు. అసలు అది దేశాన్ని షేక్ చేసింది. ప్రధానమంత్రి అవుతాడేమో కాంచీరామ్ అన్నట్టుగా ఆయన ప్లాన్డ్గానే ఉన్నాడు. కాంచీరామ్ ప్లాన్డ్గా మాయావతిని ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిని ఎందుకు చేశాడు? పార్టీ పెట్టింది కాంచీరామ్ అయితే ఓట్లు చూసింది కాంచీరామ్ ముఖం చూసి మాయావతికి ఓట్లు వేశారు. మాయావతి ఎవరండి? కాంచీరామ్ కదా మొత్తం. మరి అలాంటప్పుడు కాంచీరామ్కి ముఖ్యమంత్రి అవ్వకుండా మాయావతిని ఎందుకు పెట్టాడు? అతను ప్రధానమంత్రి అవుదాం అనుకున్నాడు కాంచీరామ్. అంత ఊపు వచ్చింది దేశవ్యాప్తంగా మా కాంచీరామ్ మీద. ఓకే, వాళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటి? ఐడియాలజికల్గా ఐడియాలజికల్గా దెబ్బతీసుకున్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి స్ట్రగుల్ అవుతున్నారు ముఖ్యమంత్రి కాలేక. ఐడియాలజీగా వెళ్ళిపోతే ఏమవుతుంది? స్పేస్లోకి వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఇతను వచ్చాడు, ఆజాద్ చంద్రశేఖర్ వచ్చాడు. ఆజాద్ చంద్రశేఖర్ ఎలా రాగలిగాడు? స్పేస్ క్రియేట్ చేసినవారు మాయావతి అటు బీజేపీ పొత్తులోకి వెళ్ళింది. పొత్తులో కంటే ఎలైండ్ అయిపోయింది. ఎలైండ్ వెళ్ళినప్పుడు పెద్ద స్పేస్ క్రియేట్ అయింది. స్పేస్లోకి ఇతను వచ్చాడు. ఇతను వచ్చి మళ్ళీ ఇతను కూడా ఎలయన్స్ వాళ్ళ దగ్గర నుంచే హెల్ప్ తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. సో మళ్ళీ ఇతను కూడా వెళ్ళాడు. ఇతను కూడా వెళ్ళినప్పుడు ఇప్పుడు మాయావతి లేదు, ఆజాద్ చంద్రశేఖర్ సఫర్ అవుతున్నాడు, ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ సమాజ్వాదీ పార్టీకి మన ఎంపీలు ఎంతమంది? 38 మంది ఎంపీలు గెలిచారు. 30 మంది 40 మంది గెలిచారు అక్కడ ఉత్తరప్రదేశ్లో. ఎందుకు? స్పేస్ క్రియేట్ చేస్తున్నారు. సో అపోనెంట్గా ఉన్న సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవే కొట్టగలుగుతున్నాడు. డిఎంకే ఇక్కడ అపోనెంట్గా ఉన్న డిఎంకేనే 30 మంది ఎంపీలను గెలిచాడు తమిళనాడులో అపోనెంట్గా ఉండే. సో అలా అపోనెంట్గా ఉండటం, ఎలయన్స్లోకి వెళ్ళిన వాళ్ళు కొలాప్స్ అవుతున్నారు, అపోనెంట్గా ఉన్న వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మాయావతి క్రెడిబిలిటీ పోయింది మొత్తం మాయావతికి. అదే ఇప్పుడు నాకేం చెప్పారంటే మన బ్రదర్ ఒక అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడు? బీఎస్పీకి సంబంధించిన, బీఎస్పీ అంటే కొద్దిగా కాంచీరామ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి, రమేష్ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మనం బీజేపీలోకి పోయినా సరే పొత్తులోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే తప్పే ఉంది, బీజేపీలో కూడా పొత్తులోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ రోజు కాంచీరామ్ పెట్టుకున్నాడు కదా బీజేపీ తోటి. ఒక సామెత ఉండిద్ది, నీ దగ్గర ఏమీ లేనప్పుడు సైకిల్ ఎక్కమన్నాడు, మీ దగ్గర ఏమీ గుర్రం లేనప్పుడు గాడిద ఎక్కమన్నాడు, బైక్ లేనప్పుడు సైకిల్ ఎక్కమన్నాడు అని చెప్పి కాంచీరామ్ చెప్పాడని నాకు చెప్పాడు. స్వామి, అది నీకు ఆ రోజు మీరు కాంచీరామ్ గారు ఉన్నప్పుడు సైకిల్ లాగా నీకు బీజేపీ కనిపించింది, సైకిల్ లాగా కనిపించింది బీజేపీ. ఆ రోజు కాంచీరామ్ గారికి గాడిదలాగా కనిపించింది బీజేపీ. ఈరోజు అది బెంజ్ కారు స్వామి, అది బీజేపీ. అది బెంజ్ కారు కాదు, ఒక పెద్ద ప్రొక్లైన్ లేపేస్తున్నారు. రీజనల్ పార్టీలని ఏరులతో సహా లేపి అవతల పడేస్తున్నారు. దాని ఇంకా నువ్వు సైకిల్గా చూడకూడదు బీజేపీని. అది పెద్దది అయిపోయింది, దేశాన్ని తన చేతిలోకి తీసేసుకున్నారు ఆల్రెడీ. ఇట్స్ నో మోర్. మీరు గాడిదలాగా చూడకూడదు, అది ఆల్రెడీ ఏనిగా అయిపోయి తొక్కేస్తుంది, పాతపాతాలని తొక్కుతుంది అందరినీ. ఓకే, సో అప్పుడున్న స్ట్రాటజీ ఇప్పుడున్న స్ట్రాటజీ కుదరదు. ఓకే, సో అది కాంచీరామ్ గారు చెప్పారు కదా. మరి అలాగైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అంతే, అదే అంటాడుగా. చంద్రబాబు నాయుడు గారు అదే కదా, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అదే కదా అంటున్నారు వాళ్ళు. ఏమంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు సైకిల్ ఎక్కిపోవాలి, కాంచీరామ్ గారు చెప్పారు. ఏమీ లేనప్పుడు గాడిద ఎక్కిపోవాలి, కాంచీరామ్ గారు చెప్పారు. అధికారం ఇంపార్టెంటు, పవర్ ఇంపార్టెంటు, పవర్లోకి రావటం ఇంపార్టెంటు, అదే ముఖ్యము కాంచీరామ్ గారి యొక్క పాలసీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కూడా చెప్తున్నారు కదా.
అందుకే మేము పొత్తు పెట్టుకుంటున్నాము. బీజేపీకి అలైన్డ్కి ఎందుకున్నామంటే పవరే ఇంపార్టెంట్, పవర్లోకి రావడమే ఇంపార్టెంట్ అని కాంచీరామ్ చెప్పాడని జగన్ గారు కూడా చెప్తాడు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు. మరి మీ గవర్నమెంట్ రోజు మీరు నాకు ఫోన్ చేసేవాళ్ళు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పొత్తులోకి వెళ్ళాడు, జగన్ గారేమో పొత్తులోకి వెళ్ళకపోయినా ఉన్నాడని రోజు నాకు ఫోన్ చేసి దొబ్బుతున్నారు. మరి అది దొబ్బే వాళ్ళే మళ్ళీ మీరు చెప్తున్నారు నన్ను, మీరు వెళ్ళి ఎలా అయినా ఉండేట్టు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. ఓకే ఓకే సరే, ఎనివే నేనేమన్నానంటే, నేను హెల్ప్ చేస్తున్నామంటే ఇప్పుడు నేను చేసేది హెల్ప్ కదా బీజేపీకి. ఇప్పుడు నేనేం చేస్తాను, బీజేపీకి హెల్ప్ చేయట్లేదు. రోజు మీ అపోనెంట్గా ఉండి రాహుల్ గాంధీకి బీజేపీ హెల్ప్ చేయట్లేదు. రాహుల్ గాంధీని రోజు కొన్ని వందల కంప్యూటర్లు పెట్టి బీజేపీ వాళ్ళు రోజు రాహుల్ గాంధీ అని కొడుతున్నారు. అది హెల్ప్ కదా రాహుల్ గాంధీకి సోషల్ మీడియా చాలా వీక్గా ఉంది. కాంగ్రెస్కి సోషల్ మీడియా వింగ్ చాలా వీక్ కాంగ్రెస్గా ఉన్నది, కాంగ్రెస్కి. ఓకే, బట్ అయినా సరే అతనికి ఇమేజ్ తగ్గట్లేదు, రాహుల్ గాంధీ ఇమేజ్ తగ్గట్లేదు. ఎవరు తగ్గకుండా చూస్తుంది కాంగ్రెస్ వాళ్ళు కాదు, అతని ఇమేజ్ తగ్గకుండా చూస్తుంది బీజేపీ వాళ్ళు. వాళ్ళు బీజేపీ వాళ్ళ యొక్క ఈ యొక్క సోషల్ మీడియా మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఎక్కువగా నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువగా రాహుల్ గాంధీ అని పేరు వినపడేది వాళ్ళ సోషల్ మీడియాలో. ఎందుకు, నీ అపోనెంట్ని నువ్వు బతికించుకుంటేనే నువ్వు బతుకుతావు అనే ఒక సిద్ధాంతంలో వాళ్ళు ఉన్నారు. సింపుల్గా అందుకే పాకిస్తాన్ అనే గొడవ ఉన్నంత వరకు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి కొలాప్స్ చేసి భారతదేశం కలుపుకోవడానికి ఎంత పని ఇండియాకి, ఎంత పని భారతదేశాన్ని. పక్కన బంగ్లాదేశ్ని ఎందుకు ఈ గోడ అంతా లేపడంటారు, చెన్నై దేశం మన పెద్ద దేశం కలిపేసింటారు, మన దాంట్లో అఖండ భారతదేశం కలపడం ఎంత పని. ఇవన్నీ విడిపోయిన మొత్తం యుద్ధం చేసి ఆ చైనా వాడు ఆక్రమించుకోవట్లేదు, ఒక్కొక్కటి పెట్టి అవన్నీ కూడా ఆక్రమించుకున్నాడు కదా చైనా వాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు, అది కలిపిన రోజు వీళ్ళకి రాజకీయం ఉండదు. అది ఇండియా పాకిస్తాన్ కలిసిపోయినాయి అనుకో, ఇక వీళ్ళకి రాజకీయం ఉండదు, జమ్మూ కాశ్మీర్ ఉండదు వీళ్ళకి. ఓకే, సో ఇదంతా కూడా నేనేమన్నానంటే అపోనెంట్ ఉన్నంత వరకే సర్వైవ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మాయావతి గారు కలిశారు కాబట్టి అంబేద్కర్ జనతా పార్టీ వీ విల్ నాట్ గో ఇన్ అలియన్స్ విత్ బీజేపీ, విల్ వర్క్ అపోజిట్ టు దెమ్. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ దెమ్ ఆల్సో, ఫర్ అస్ ఆల్సో, ఫర్ అవర్ కమ్యూనిటీ ఇంపార్టెంట్ మాకు. ఓకే, కమ్యూనిటీని వాళ్ళకి సేవ్ చేయటం, వాళ్ళ రిజర్వేషన్లు, వాళ్ళ దళిత క్రిస్టియన్ ఇష్యూస్, ఏమంటారు ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ మార్జినలైజ్డ్ సొసైటీ ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ముగ్గురు మాయావతి గారు ఎలా అయ్యారు, ఎందుకు స్కామ్ ఆరోపణలు వచ్చినాయి, ఒక 100 crores 200 crores స్కామ్ ఆరోపణలు వచ్చినాయి మాయావతి మీద. ఎలా అయింది బీజేపీలోకి తప్పించుకోవడానికి, క్రెడిబిలిటీ పోయింది. ఆ 100 కోట్ల కోసం మీరు మీ అలయన్స్ వెళ్తే క్రెడిబిలిటీ పోయింది కదా, గెలవాలి కదా మళ్ళీ నెక్స్ట్ టైము. రెండోది, ఈయన ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ ఒకసారి ఎంపీ అయ్యాడు, ఇతను మళ్ళీ అవుతాడా రెండోసారి? అతను ఏ ఉద్దేశంతో అతను పెట్టాడో దాన్ని డివేట్ అయిపోయి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, నేను జీవితాంతంలో చనిపోయేంత వరకు నేను బీజేపీకి వ్యతిరేకమే, బీజేపీ నాకు పడదని చెప్పి నిన్న చెప్తున్నాడు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్తున్నాడు అతను. ఇప్పటిదాకా వాళ్ళతో తిరిగాడే అతను. పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మరి ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలుసు కదా అతను ఏం చేస్తున్నాడు. సైద్ధాంతికంగా మేము వ్యతిరేకము భారతీయ జనతా పార్టీకి, బీజేపీని ఓడించడం నా టార్గెట్ అని చెప్పి 2029లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్. బట్ అతను అలైన్డ్ విత్ భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్గా అనే ఆరోపణలు, నాకు తెలియదు, ఒక ఆరోపణలు ఉన్నాయి. ఓకే, సో ఇది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మందకృష్ణ మాదిక్ గారు ఇప్పుడు ఆయన న్యూట్రల్గా ఉన్నప్పుడు ఆయనకి ఎంత పేరు ఉంది మందకృష్ణ మాదిక్ గారికి. ఇప్పుడు వాళ్ళ ఓన్ మాదిక కులస్తులు మొత్తం అతని మందకృష్ణ మాదిక్ గారిని అంబేద్కర్తో సమానంగా చూశారు. మాదిక కులస్తులు అంబేద్కర్తో సమానంగా చూశారు. ఇప్పుడు ఆ మాదిక కులస్తులు 80% నా మందకృష్ణ మాదిక్ గారిని చేసింది తప్పు అని డైరెక్ట్గా చెప్తున్నారు. 80%. ఓకే, ఎందుకు ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు మాదిగల్లో, మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా, సెక్యులర్ లైన్ దాటితే. సో అతను లైన్ దాటాడు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఏమంటారంటే డబ్బులు రావచ్చు, ఫెసిలిటీ ఉండొచ్చు,
క్రెడిబిలిటీ పోతాయి. క్రెడిబిలిటీ పోయినప్పుడు మనకి ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి మనం ఆ లైన్లోనే పోవాలి. అంబేద్కర్ జనతా పార్టీ మా లైన్లోనే పోతాం, సెక్యులర్ లైన్లోనే పోతాము. యాజ్ ఇట్ ఈస్. సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ బీజేపీ. మై ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బీజేపీలో మీకు తెలియని విషయం ఏంటంటే నేను 21 years, నేను సీక్రెట్ ఏం కాదు, 21 years ఒక కాలేజీలో పనిచేసిన. దాంట్లో 17 years ఒక కాలేజీలో పనిచేసా. దాని ఓనర్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఓకే, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ కాలేజీలోనే పనిచేస్తా. సీక్రెట్ ఏం కాదు. నా ఛానల్ మీరు యూ కెన్ జస్ట్ దీన్ని కట్ చేసి తిప్పుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. సీక్రెట్ కాదు. ఓకే, నేను ఏ కాలేజీలో ఏ మేనేజ్మెంట్ కింద పనిచేశానో వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళిద్దరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఏ రోజు కూడా ఆ ప్రొఫెషనలిజంలోకి రిలీజియన్ని తీసుకురాలేదు వాళ్ళు. చాలా ప్రొఫెషనల్ అకాడమిషియన్స్, హైలీ ప్రొఫెషనల్ అకాడమిషియన్స్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఓకే, వాళ్ళ కాలేజీలో పనిచేశాను 10-15 సంవత్సరాలు. సో కాబట్టి నేనేమంటే మన లైన్ వేరు, అవి వేరు, ఫ్రెండ్షిప్ అవన్నీ వేరు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.